మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉద్రిక్తత తలెత్తింది. తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డిని ఈ సమావేశానికి పిలవకపోవడంతో తిరుపతి రెడ్డి వర్గం బగ్గుమంది. టెంట్లు కూల్చివేసి కుర్చీలు ధ్వంసం చేశారు. గత కొంతకాలంగా చిన్నమ్మ ఝాన్సీరెడ్డి, తిరుపతి రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే గ్రూపుల వారు కొనసాగుతుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో ఈ రోజు వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. చెర్లపాలెం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఉధృత వాతావరణానికి తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. తిరుపతి రెడ్డి వర్గీయులు ఆ టెంట్లు కూల్చేసి కుర్చీలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చెర్లపాలెం గ్రామం రెడ్డి కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం. అయితే ఈ సొంత గ్రామానికి ఈ రోజు సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఇన్ఛార్జి రావడంతో తిరుపతి రెడ్డికి సమాచారం ఇవ్వలేదు, తిరుపతి రెడ్డిని పిలవలేదంటూ తిరుపతి రెడ్డి వర్గం బగ్గుమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టెంట్లు కూల్చివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తిరుపతి రెడ్డి తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, కొద్ది రోజులు హనుమాన్ల ఝాన్సీ రెడ్డితో ఎమ్మెల్యేతో సజావుగా కొనసాగినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా తిరుపతి రెడ్డి వర్సెస్ ఝాన్సీ రెడ్డి అన్నట్లుగా రాజకీయ పరిణామాలు మారిపోయి పాలకుర్తి నియోజకవర్గంలో రెండు వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక తిరుపతి రెడ్డి వర్గంగా ఒక కాంగ్రెస్ మెయింటైన్ చేస్తుంది, మరొక వర్గంగా ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, కార్యకర్తలు వర్గాలను మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా చిన్నమ్మ ఝాన్సీ రెడ్డి వర్సెస్ తిరుపతి రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ కావచ్చు, లేదంటే కొంత ఈ తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఝాన్సీ రెడ్డిపై ఆరోపణలు విమర్శలు చేసినటువంటి నేపథ్యంలోనే పాలకుర్తి కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు వేడెక్కినటువంటి పరిస్థితులు. తాజాగా ఈ రోజు సన్నాహక సమావేశంలో ఉధృత వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి. అక్కడ స్థానికులు కూడా ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే ఎస్సీ రెడ్డి అనేక హామీలు ఇచ్చింది. సొంత గ్రామంకు సంబంధించి వ్యక్తిగతంగా కూడా హామీలు ఇచ్చారు. కానీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా హామీలు ఇచ్చి అనేక చేస్తాము, రోడ్లు కావచ్చు, మంచినీటికి సంబంధించి కావచ్చు, ప్రజలకు అందుబాటులో చెప్తాను. కానీ గత కొద్ది రోజులుగా చెర్లపాలెం గ్రామాన్ని, సొంత గ్రామాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నేతలకు ప్రాధాన్యత కల్పించినట్టు కూడా ఈ రోజు సన్నాహక సమావేశంలో చెర్లపాలెం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఉధృత వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితులను చూడాలి. సొంత గ్రామంలో ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ప్రజలు అడ్డుకున్నటువంటి తీరుకు సంబంధించి ఎమ్మెల్యే ఎస్ఎస్ రెడ్డి కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఎట్లా స్పందిస్తారో ఈ అంశాన్ని. లక్ష్మి, రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. కర్నూలు